నమస్కారం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య సేవల్లో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ తణుకు, సజ్జాపురంలకు పర్యటించి 11 మంది వృద్ధులకు వైద్య సేవలు అందించారు. ఈ మేరకు వారికి సూచనలు, సలహాలు ఇచ్చి సంఘ సభ్యులు శనివారం చలపతిరావు ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సంచార శకటం ద్వారా ఇంటింటికి వెళ్లి సేవలందించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, ఎస్ఎం స్కూల్ నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. పాఠశాల స్థాయి నుంచి సాంకేతిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తాడేపల్లిగూడెం డివిజన్ విద్యాశాఖ అధికారి వి హనుమ సూచించారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగ్రహారం గ్రామంలో ఆదివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వివిధ ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. Is completely eradicate mosquito and other small flying insects. The smoke emitted from the burning mosquito coil consists of sub-micron particles coated with a considerable ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్స్ వెలగల సూర్యనారాయణ రెడ్డి, ప్రైవేట్ విద్యా సంస్థల యూనియన్ నాయకులు ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీఈడీ కళాశాల అధ్యక్షులు మేడపాటి విజయరెడ్డి, ప్రాజెక్టు కోఆర్డినేటర్ పడాల కావ్య, పాఠశాల చైర్మన్ వెలగల వెంకటరెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రస్తుతం అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజోలులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత డ్వాక్రా రుణమాఫీ సభలో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20వ తేదీన భీమవరం రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించిన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి. పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రామానాయుడు పాదయాత్ర, లభిస్తున్న అనుకూల స్పందన, సమస్యలను వివరించుకుంటున్న ప్రజలు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 22,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డ ఏపీ ప్రభుత్వం, భీమవరంలో స్పష్టం చేసిన ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయం, మండపాక గ్రామంలోని ఆరోపించిన జనసేన తణుకు నేత విడివాడ. ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులకు పెరుగుతున్న ఆదరణ, తణుకులో హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు చిట్టూరి. శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి, తాడేపల్లిగూడెం మండలంలో విద్యార్థులకు హితవు పలికిన డివిజన్ విద్యాశాఖ అధికారి హనుమ. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాజోలులో ప్రకటించిన ఎమ్మెల్యే రాపాక. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.